యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో డబ్బులు గాల్లోకి విసిరిన ఘటనలో హర్షపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు యూట్యూబర్ హర్ష. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి బైక్ పై స్టంట్స్ చేశాడు. డబ్బుల కోసం అటు జనాలు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పోస్టు కోసం హర్ష డబ్బులు గాల్లోకి ఎగరవేశాడు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల యూట్యూబర్ హర్ష చేసినటువంటి వీడియోకి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎట్టకేలకు పోలీసులు దీనిపై స్పందించారు. యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో డబ్బులు గాల్లోకి విసిరిన ఘటనలో హర్షపై అటు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు యూట్యూబర్ హర్ష. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి బైక్ పై స్టంట్స్ చేశాడు. డబ్బుల కోసం జనాలు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ కోసమే హర్ష డబ్బులు గాల్లోకి విసిరాడు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు రోడ్డు మీద డబ్బులు విసురుతూ వీడియోలు వైరల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న వంశీ కుమార్ అలియాస్ హర్షపై ఎట్టకేలకు పోలీసులు మరొక కేసు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితం యూట్యూబర్ హర్షను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఇతడు రోడ్డు మీద డబ్బులు విసురుతూ ఆ వీడియోలు తీస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ వైరల్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా గతంలో ఇటు సనత్ నగర్ తో పాటు కేబిహెచ్పి కుక్కట్పల్లి పిఎస్ లో కూడా పలు కేసులు నమోదైన తెలిసింది. తాజాగా కొద్ది రోజుల క్రితం చేసిన వీడియో 2 రోజుల నుంచి వైరల్ అవడంతో కూడా మరొకసారి కుక్కట్పల్లి ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కుక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం హర్షాని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రకటన జరిగింది. ఈ సంబంధించి ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఇష్టారాజ్యంగా ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో జనసామర్థ్యం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా యూట్యూబర్స్ విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఇతర వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. సో దీంతో హర్ష సంబంధించి అలియాస్ వంశీ కుమార్ మీద కూడా ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కూడా హర్ష మీద కేసు నమోదు చేయడం ఆయన్ని అరెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇక బహిరంగ ప్రదేశాలలో ఇటు ఇబ్బంది కలిగించే విధంగా వివరించిన కోణంలో కూడా పలు సెక్షన్ల మీద కూడా ఇప్పటికే హర్ష మీద కుక్కట్పల్లి పోలీసులు మరొక కేసు నమోదు చేశారు. గడిచిన 3 కేసులతో పాటు ప్రస్తుతం కుక్కట్పల్లి ట్రాఫిక్ పోలీసుల మరొక ఫిర్యాదుతో కూడా ప్రస్తుతం 4 కేసులు నమోదైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆకతాయిలు ఎవరైనా కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా ఇట్లా రీల్ చేసుకుంటూ ఇన్స్టాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తే మాత్రం కూడా వారి మీద కఠిన చర్యలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనశ్రీరాణి. అలాగే కిరణ్, ఇటీవల కాలంలో మనం ఇలాంటి ఘటనలే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రీల్స్ కు ఎక్కువగా అడిక్ట్ అయ్యి అటు ఇన్స్టాగ్రామ్ కోసం కూడా చాలా మంది ఇట్లాంటి వీడియోలు చేస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై పోలీసులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? గడిచిన కొద్ది రోజులలో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కాకుండా కూడా పిఎస్ లో కూడా నేరుగా లోపల కూర్చొని ఆ పిఎస్ లో సంబంధించిన వీడియోస్ వైరల్ చేయడం కూడా ఇటీవల కాలంలో చూస్తుంటాం. కానీ కొంతమంది యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ వేదిక చేసుకొని కూడా ఫ్రాడ్స్ కు పాల్పడుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్ తో కావచ్చు, ఇటు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదైతే వాటి మెయింటైన్ చేస్తున్నారో వాటి కదలికల మీద కూడా ఫోకస్ పెట్టారు. గతంలో సైబర్ నేరాలు కూడా ఈ విధంగా తావిచ్చే అవకాశం ఉన్నట్టుగా గతంలో పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటీవల జరిగిన ఘటనల దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుతానికైతే పోలీసులు నగరవాసులకు చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇన్షాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు చేస్తూ సోషల్ ప్లాట్ఫామ్ లో ఇట్లా వైరల్ చేస్తే మాత్రం కూడా వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎవరికి ఆ బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా ఇతర జనాలకి రోడ్ల మీద ఇబ్బంది కలిగించడంతో సంబంధించి కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలా నిబంధనలు విరుద్ధంగా వివరిస్తే మాత్రం కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే సైబర్ నేరాల్లో ఉచ్చులో కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి నగర ప్రజలు ఇలాంటి వీడియోలు చేసే యూట్యూబర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనశ్రీరాణి. అలాగే కిరణ్, యూట్యూబర్ హర్షపై అటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి కేసులు ప్రభావం హర్ష యూట్యూబ్ పై పడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా గతంలో కూడా ఇతడు సనత్ నగర్, కేపీహెచ్పి, కుక్కట్పల్లి పిఎస్ లో కూడా ఇలాంటి వీడియోస్ రోడ్ల మీద
డబ్బులు వెదజల్లుతూ కూడా వీడియోస్ చేసి వాటిని ఇన్స్టాలో పెట్టి వైరల్ చేశాడు కాబట్టి పలు సెక్షన్లు ఇప్పటికే ఇతని మీద మూడు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో తాజాగా కుకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతో 4 అయినాయి కాబట్టి సీరియస్ గా ఇతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని రోజులుగా ఇతడు యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు, ఇన్స్టా సంబంధించి పేజీ ఎప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నాడు, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత కూడా మరొకసారి ఇతని మీద కొంత కఠిన చర్యలు తీసుకునే అవకాశం. ప్రస్తుతానికైతే న్యూసెన్స్ తో పాటు వివిధ రకాల సెక్షన్ల మీద హర్ష మీద ఇటు కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేయడం అయితే జరిగింది, అరెస్ట్ చేశారు.